అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సొంత గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్కి, చెన్నై సూపర్ కింగ్స్కి, ముంబై ఇండియన్స్కి షాక్ ఇచ్చిన ఆర్సీబీ జట్టు మరొకసారి రాజస్థాన్ రాయల్స్కి సొంత గడ్డపై షాక్ ఇచ్చి మ్యాచ్ నెంబర్ 28లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ముఖ్యంగా బ్యాటింగ్కి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది సొంత గ్రౌండ్లో. ముఖ్యంగా బ్యాట్స్మెన్లు T20 మ్యాచ్ లాగా కాకుండా వన్డేలాగా ఆడటం జరిగింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ 75 పరుగులతో రాణించినప్పటికీ T20 ఫార్మెట్లో ఆడినట్లుగా ఆడలేదు యశస్వి జైస్వాల్. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు సంజు శాంసన్ మరొకసారి విఫలం అవడం జరిగింది. కేవలం 15 పరుగులే చేశాడు. అలాగే పరాగ్ కేవలం 30 పరుగులు చేసి మరొకసారి నిరాశపరిచాడు. చివరిలో జూరెల్ 35 పరుగులు చేసినప్పటికీ హిట్మేయర్ అలాగే నితీష్ రాణా చివరిలో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోవడంతో కేవలం 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 174 పరుగులకు పూర్తిగా కూడా టార్గెట్ని అయితే ఆర్సీబీ జట్టుకు అయితే ఫిక్స్ చేసింది. ఇక ఆర్సీబీ జట్టు ముఖ్యంగా ఓపెనర్లు చాలా ఫామ్లో అయితే ఉండటం జరిగింది. వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆచితూచి ఆడి ఎదుర్కొని రాజస్థాన్ బౌలర్స్ని ముఖ్యంగా ఆర్సీబీ జట్టుని విజయ తీరాలకు చేర్చడం జరిగింది. మరొక పక్కన సాల్ట్ 65 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్తో రాణించడం జరిగింది. అలాగే పడిక్కల్ 40 పరుగులతో ఆర్సీబీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఓవరాల్గా మ్యాచ్ నెంబర్ 28లో ఆర్సీబీ జట్టు 15 బాల్ మిగిలిఉండగానే 9 వికెట్ల విజయాన్ని నమోదు చేసుకుని 2025 పాయింట్స్ టేబుల్లో 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలతో 3వ స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు ఖాతాలో వేసుకుని కంప్లీట్గా మాత్రం ప్లే ఆఫ్ రేస్లోకి ఇంకాస్త వెనకడుగు అయితే వేయటం జరిగింది. కాబట్టి ఈరోజు మ్యాచ్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్సీబీ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని మనమైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృణాల్ పాండ్యా అలాగే హేజిల్వుడ్ కానీ అలాగే ఎస్ దయాల్ అందరూ కూడా తలో వికెట్ తీసుకోవడం భువనేశ్వర్ కుమార్. కాబట్టి ఓవరాల్గా మాత్రం 200 రన్స్ రాకుండా కట్టడి చేసే ఆర్సీబీ బౌలర్లు ఓవరాల్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి 4వ విజయాన్ని అయితే తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని అవే మ్యాచ్లో ఆర్సీబీ జట్టు గెలుస్తుంది. కానీ సొంత గ్రౌండ్లో మాత్రం వరుసగా ఓటములు ఆర్సీబీ జట్టు అయితే కొనసాగిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఆర్సీబీ జట్టు ఈ పరంపరను కొనసాగిస్తుందా లేదంటే ఈ సెంటిమెంట్ని పూర్తిగా తిరగరాస్తుందా అనేది రానున్న మ్యాచ్లో తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 28 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ ప్రివ్యూ అలాగే ముఖ్యంగా రివ్యూ కూడా. ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్లో బౌలింగ్లో అరయించిన ఆర్సీబీ జట్టు మరొక విజయాన్ని 9 వికెట్ల తేడాతో తమ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి అయితే ఎగబాకింది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.